ఒక విశ్వాసి ఆర్థికంగా వర్ధిల్లితే ఎవరికి మేలు? విశ్వాసికి మేలు, ఆ కుటుంబానికి మేలు, ప్లస్ సంఘానికి కూడా మేలు. సో కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని, మీ ఆర్థిక పరిస్థితిని వేరు చేసేదానికి అసలు వీలే లేదు. వేరువేరుగా మాట్లాడకూడదు. దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. సో గనుక వీ షుడ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము బాగా తెలుసుకొని ఒక్కసారి మనము అనుభవించడం మనం ప్రారంభించామంటే ఇక ఎవరు కూడా మనల్ని మోసగించలేరు. ఎవరి వైపు కూడా మనము చెయ్యి ఇలా చాపవలసిన అవసరం లేదు. దేవుని వాక్యంలో కీర్తనకారుడు అన్నాడు కదా, నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. నీతిమంతులు విడవబడ్డ కానీ వారి సంతానం భిక్షాందేహిని అడగడం కానీ నా కంట పడలేదు, నా చెవిలో వినబడలేదన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆ వాక్య ప్రకారం ఈ సంవత్సరంలో ఎవ్వరు కూడా ఇలా చెయ్యి మరొకరి దగ్గర చాపవలసిన అవసరం రాకుండును గాక.